హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడు బాగుండాలి. ఈరోజు మీకోసం ఒక మంచి దెయ్యం కథ తీసుకొని వచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దామా? కథలోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కార్తిక్కి మ్యూజియంలో కొత్తగా ఉద్యోగం వచ్చిందని తెలిసినప్పుడు అతనికే ఆశ్చర్యంగా అనిపించింది. నిజానికి రాత్రిపూట పని చేయాల్సిన ఉద్యోగం అంటే కొంచెం వెనుకంజ వేయాలనిపించింది. కానీ అందుకు ఇచ్చే జీతం ఆకర్షణీయంగా ఉండటంతో ఏదైనా కొత్త అనుభవంగా భావించి అంగీకరించాడు. అక్కడి మ్యూజియం చాలా పురాతనమైనది. దానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ ఎవరో చెబుతున్నట్లుగా రాత్రివేళల్లో అక్కడ ఏవో విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని, కొందరు గార్డులు, స్టాఫ్ సభ్యులు కూడా పనిచేయడం మానేశారని వినిపించేది. కార్తిక్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. మొదటి రోజుల్లో ఏమీ అనుమానాస్పదంగా అనిపించలేదు. పని సాధారణంగానే సాగింది. కానీ 3వ రోజు రాత్రి 3వ అంతస్తులో ఉన్నప్పుడు గాజులు తుడుస్తుండగా ఏదో అరుదుగా వినిపించే శబ్దం అతని చెవికి వచ్చింది. అది చాలా లేతమైనదిగా కానీ స్పష్టంగా ఉంది. ఎవరో నిమ్మి మాట్లాడుతున్నట్లుగా బాగా బిగుసుకున్న గొంతు వినిపించింది. అతను ఆగిపోయి ఓ 2 నిమిషాలు దాన్ని గమనించాడు. ఆ శబ్దం మళ్లీ వచ్చింది. ఈసారి అడుగుల శబ్దాలతో పాటు. మెల్లగా తిరిగి చూశాడు. ఎవరూ లేరు. కార్తిక్ మొహంలో మెత్తగా చెమట విందింది. మెదట్లో అవేనా అనే అనుమానం కలిగింది. కానీ అంత సులభంగా ఊహలు కలగలేవు. కింద ఉన్న గార్డుకి ఫోన్ చేసి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. నువ్వు ఒక్కడివే అని సమాధానం వచ్చింది. గుండెల్లో కుప్పకూలినట్లు అనిపించింది. ఒక్కసారిగా మళ్లీ ఆ శబ్దం, ఈసారి మరింత స్పష్టమైన అడుగులు, స్పష్టమైన పిలుపు. అతను తడబడిపోయాడు. వెంటనే కిందికి పరుగెత్తడానికి ప్రయత్నించాడు. కానీ అతను కదలగానే ఆ శబ్దాలు మరింత ఉధృతంగా మారాయి. ఎవరో అతనికి వెనకాలే నడుస్తున్నట్లు అనిపించింది. మెట్లలోకి చేరేసరికి ఎక్కడో లోపల ఎవరో సిగ్గుమంటూ నవ్వినట్లు వినిపించింది. కార్తిక్ పరుగెత్తి బయటికి వెళ్లి ఊపిరి పీల్చుకున్నాడు. గార్డు విస్మయంగా చూశాడు. ఏమయ్యా, అంతా బాగానే ఉందిగా అని అడిగాడు. కార్తిక్ తిరిగి మ్యూజియాన్ని చూశాడు. అది మామూలుగానే ఉంది. కానీ అతనికి తెలుసు, రాత్రిపూట ఆ మ్యూజియంలో ఇంకా ఏదో ఉంది. కార్తిక్ ఆ రాత్రి ఏం జరిగినా సరే మళ్లీ మ్యూజియానికి వెళ్ళకూడదనుకున్నాడు. కానీ ఉద్యోగం కొత్తది. పైగా ఇంకెక్కడా ఇంత పెద్ద జీతం రావడం కష్టమని తనలో తానే తర్కించుకున్నాడు. భయపడితే ఎలాంటి ముందుకెళ్లలేం అనుకుని మరో రాత్రి మ్యూజియానికి వెళ్ళాడు. అంతా సాధారణంగానే సాగుతోంది. కానీ ఏదో తెలియని ఒత్తిడిగా, భయంగా అనిపించసాగింది. తాను ఒక్కడినేనన్న ఆ అనుభూతి ఎక్కడ నుంచో తప్పని విధంగా అతన్ని వేధిస్తున్నట్లుగా అనిపించింది. టోటెం గ్యాలరీ వైపు వెళ్ళినప్పుడు గోడల మీద నీడలు కదులుతున్నట్లు అనిపించింది. తల తిప్పి చూసేసరికి అవి మాయమయ్యాయి. తనలో తానే అనుమానం పెరిగిపోయింది. అవి అసలు లేనివేనా, లేక వాస్తవంగానే ఏదో ఉందా? ఆలోచనల మధ్య అతను సెంట్రల్ హాల్ వైపు నడిచాడు. అక్కడ మళ్లీ అదే, ఒక గట్టి నవ్వు. కానీ అది మామూలు నవ్వు కాదు, ఒక పిసుకు గొంతులో నుంచి వచ్చినట్లు. వెంటనే తిరిగి చూశాడు. ఎవరూ లేరు. కానీ గోడపై అమర్చిన పురాతన బొమ్మలు, చిన్న చిన్న విగ్రహాలు, అవి ఏవో చెప్పాలని చూస్తున్నట్లు అనిపించాయి. ఒక క్షణం సైలెన్స్. ఒక్కసారిగా గాలి తీవ్రంగా వీచింది. ఓ మూలనందు ఉన్న ఒక పెద్ద కప్పు ఆవాసం గల తలం స్వయంగా తిప్పినట్లు అనిపించింది. కార్తిక్ చచ్చేంత భయపడ్డాడు. ఆ విగ్రహం తన వైపు చూస్తున్నట్లు అనిపించింది. కదిలిపోయాడు. ఆ విగ్రహం ముందుకు రావడం లేదు. కానీ ఏదో తెలియని భయం గుండెల్లో మెదులుతోంది. ఎవరు అని అడిగాడు కార్తిక్. ఏ సమాధానం రాలేదు. కానీ వింతగా చప్పట్లు వినిపించాయి. అడుగుల శబ్దాలు మెల్లగా తన వైపు వచ్చేవి. కార్తిక్ ఒక్కసారిగా లైట్ వేశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. కానీ ఒకటి స్పష్టంగా కనిపించింది. ముందు గోడపై పెద్ద వేలి ముద్రలు. అవి తడిగా ఉన్నాయి, కొత్తగా తాకినట్లుగా. అతను ఇంకెంతకు ఆగలేకపోయాడు. బయటికి పరుగెత్తాడు. కార్తిక్ ఆ రాత్రి దాదాపు పారిపోయినట్టుగానే బయటికి వచ్చాడు. గార్డు ఆశ్చర్యంగా చూశాడు. ఏం జరిగింద్రా, ఏదైనా కాస్త చెబావా? కార్తిక్ నోరు తెరవలేదు. అసలు చెప్పాలంటే ఎవరూ నమ్మేలా అనిపించలేదు. ఒంట్లో చెమటలు కారిపోతున్నాయి. చేతులు వణికిపోతున్నాయి. కానీ ఏదో తనను మళ్లీ మ్యూజియం లోపలికి లాక్కెళ్లేలా అనిపించింది. ఇంటికెళ్ళాక కూడా ఒంట్లో వణుకుపోయలేదు. గోడపై చూసిన అవి,
ఆ వేలి ముద్రలు, అవి నిజమా లేక తన భ్రమేనా? రాత్రంతా నిద్రపట్టలేదు. కానీ మరుసటి రోజు డ్యూటీ మళ్ళీ చేయాల్సిందే. బహుశా భయపడకూడదని, సాహసం చేయాలని తాను తనకే ధైర్యం చెప్పుకున్నాడు. మళ్ళీ అదే రాత్రి, అదే మ్యూజియం. ఈసారి కార్తిక్ ముందే అన్ని లైట్లు వేశాడు. లోపలికి అడుగు పెట్టినప్పుడే తన హృదయం గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. నిన్న రాత్రి చూసిన గోడ వైపు చూస్తే ఒక్క వెంట్రుక కూడా కదలకుండా నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అక్కడ ఎలాంటి వేలి ముద్రలు లేవు. ఏం? అతని గుండె మరింత దడదడలాడింది. అసలు తను చూసింది ఊహ. మెల్లగా ముందుకు నడిచాడు. ప్రతి మూలని శ్రద్ధగా పరిశీలించాడు. కానీ ఎక్కడా నిన్నటి ఆకారాలు లేవు. నిన్నటి భయానక శబ్దాలు లేవు. అన్నీ క్రమంగా నెమ్మదిగా ఉన్నాయి. తను ఊపిరి పీల్చుకుని లోపలకు వెళ్ళాడు. ఎవరూ లేని మ్యూజియంలో గడియారం మోగిన శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. తన మనస్సు ఊహల్లోనే ఆడుకుంటుందేమో అనుకుని కార్తిక్ మళ్ళీ తన పనిలో నిమగ్నమయ్యాడు. కానీ సమయం కాస్త మధ్యరాత్రిని తాకుతుందనగానే అదే వాతావరణం మళ్ళీ మొదలైంది. ముందుగా చిన్న చప్పట్లు, తర్వాత మెల్లగా అడుగుల శబ్దాలు. కార్తిక్ ఈసారి పక్కనే ఉన్న రాడ్ తీసుకుని చేతిలో పట్టుకున్నాడు. ఎవరైనా ఉన్నారా? సైలెన్స్. ఒక్క క్షణం ఏమీ వినిపించలేదు. కానీ ఆ తర్వాత హహహ, ఒక ఉక్కిరిబిక్కిరి చేసే నవ్వు. అది ఎక్కడి నుంచో, ఏ మూల నుంచో వస్తోంది. కానీ ఇది మామూలు నవ్వు కాదు. కార్తిక్ శరీరమంతా గగురు పొడిచిపోయింది. వెంటనే తిరిగి చూశాడు. అక్కడ ఏదో ఉంది. సమీపంలోని గాజు కవచంలో అమర్చిన ఒక పురాతన బొమ్మ. దాన్ని చూస్తే ఏదో తెలియని అనుభూతి కలిగింది. దాని కళ్ళు, అవి నేరుగా తనను గమనిస్తున్నాయి. కార్తిక్ గట్టిగా మింగాడు. ఆ పురాతన బొమ్మ తాను చూసే దిశలోనే ఉన్నట్లు అనిపించింది. కానీ అది కదిలిందా, లేదా తనకు మాత్రమే అలా అనిపించిందా? ఆ బొమ్మ చర్మం గట్టిపడిపోయిన మానవ ఆకృతిలా ఉంది. కానీ దాని కళ్ళు, అవి సాధారణ కళ్ళలా లేవు. లోపల ఏదో తలుక్కుమని మెరిసినట్లు అనిపించింది. ఒక క్షణం ఉల్లాసంగా, తర్వాత ఒక్కసారిగా శరీరం గడ్డకట్టినట్లు అనిపించింది. ఆ బొమ్మ ఒక్కసారి కంపించిందా? అతను ఒక్క అడుగు వెనక్కి వేసేలోపు గాజు కవచంలో ఏదో చప్పుడు. టక్. గుండె అదిరినంత పనైంది. ఆ చప్పటి తర్వాత మరింత భయంకరమైన సైలెన్స్. మ్యూజియం అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ కార్తిక్ ఒంట్లో మాత్రం చలివేడి కలిసి వణుకుతున్నాయి. ఆపలేక తడబడుతూ ముందుకు వెళ్ళాడు. కవచం దగ్గరకు వెళ్లి గాజుపై చేతిని పెట్టాడు. లోపల బొమ్మ పాతదే, అదే స్థితిలో ఉంది. కానీ దాని చేతిని చూస్తే ఒక గట్టి వలసిన గోరు బోసిపోయినట్లు ఉంది. తన మునుపటి శ్రద్ధ తక్కువగా ఉన్నదా, లేక నిజంగా ఈ బొమ్మలో ఏదో ఉంది? ఒక గాలి జోరు వచ్చి వెనుక ఉన్న ఫైళ్లను కదిలించింది. అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఏదీ లేదు. కానీ ఈసారి ఆ నవ్వు మళ్లీ వినిపించింది. ఈసారి మరింత దగ్గరగా. హహహ. తన వెనుకే ఎవరో ఉన్నట్లు అనిపించింది. చెమటలు చిందించుకుంటూ తిరిగి చూశాడు. అక్కడ ఎవరు లేరు. కానీ కిటికీ అద్దంలో ఒక నీడ ఉంది. కిటికీ అద్దంలో కనిపించిన నీడ, అది కేవలం నీడ కాదు. అది ఒక ఆకృతి. స్పష్టంగా, భయంకరంగా. కార్తిక్ ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోలేకపోయాడు. కిటికీ వైపు మెల్లగా అడుగేస్తూ పోయాడు. దగ్గరికి వెళ్లే కొద్దీ ఆ ఆకృతి ఇంకా స్పష్టంగా మారింది. ఒక పాత జడ్జిమెంట్ కోటు ధరించిన ఆకారం. ముఖం పూర్తిగా చూడలేకపోయినా చెంపల చుట్టూ గడ్డం ఉంది. 2 కళ్ళు కారిన నల్లగా ఉన్నాయి. కార్తిక్ అరచేతులు చెమటలు కారిపోతూ వెనక్కి తగ్గాడు. అంతలోనే, నీకు సాక్ష్యాలు కావా? ఒక గొంతు విసిరేసినట్లుగా. కార్తిక్ హఠాత్తుగా వెనక్కి తిరిగాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అతని వెన్నులో ఒంటికి వణుకు పట్టుకుంది. కిటికీ అద్దంలో చూసిన ఆ నీడ ఇప్పటికీ అలాగే ఉంది. కానీ ఈసారి అది కదులుతోంది. అతను పరుగెత్తి బయటకు వెళ్లాలని భావించిన కాళ్ళు కదలడం లేదు. ఒంట్లో ఒక విచిత్రమైన ఒత్తిడి. గుండెలో హృదయం మోగుతున్న శబ్దం తప్ప ఇంకేం వినిపించడం లేదు. మెల్లగా ఆ ఆకారం అద్దం నుంచి తొంగి చూసినట్లయింది. ఇప్పటి వరకు కదలని దాని పెదవులు మెల్లగా ఊగాయి. ఇదే కోర్టు, ఇదే తీర్పు. ఒక్కసారిగా గాలి గట్టిగా వీచింది. కార్తిక్ వెనక్కి తూలిపోయాడు. అంతే, లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. చీకటి, నిశ్శబ్దం. కార్తిక్ భయంతో గబుక్కున లేచాడు. తన ముందు ఒక కొండంత బొమ్మ నిలబడి ఉంది. కానీ అది బొమ్మ కాదు. ఆ ముసుగు ముఖం ఇప్పుడు నేరుగా తన ముందే ఉంది. కార్తిక్ కళ్ళ ముందు నిలబడ్డ ఆ ఆకారం, అది కేవలం నీడ కాదు. అది బొమ్మ కాదు. అది ఏదో జీవంతమైన భయం. తన శరీరం వణికిపోయింది. కదలాలంటే కాళ్ళు గజగజలాడాయి. నోరు తెరవాలంటే గొంతు మూసుకుపోయినట్లయింది. ఆ ముసుగు ముఖం మెల్లగా ముందుకు వచ్చేసరికి కార్తిక్ వెనక్కి తగ్గాడు.
చీకటిలో ఏదో కదిలింది. ఒక నల్లటి చేతి, చెమటలు కారిపోతున్నా అతను స్పష్టంగా చూశాడు. అవి మామూలు చేతులు కావు. పొడవైన, గరుకైన వేళ్లతో, చివరికి కోసినట్లున్న గోర్లతో ఉన్న భయంకరమైన చేతులు. ఆ చేతి నెమ్మదిగా ముందుకు రావడం ప్రారంభించింది. ఇది కోర్టు, తీర్పు తేల్చాలి. ఆ గొంతు మళ్లీ వినిపించింది, కానీ ఈసారి మరింత భీకరంగా, మరింత ఘోరంగా. కార్తీక్ గుండెలో ఏదో ఉరికినట్లు అనిపించింది. అతను ఒక్కసారిగా వెనక్కి పరిగెత్తాడు. కన్నీళ్లతో, భయంతో నెత్తురోడేలా గోడను తాకాడు. తడబడుతూ తను తీయలేకపోయిన ఉరుకులు ఇప్పుడు తాను పడుతూ ఉన్నట్లు అనిపించింది. మళ్ళీ ఆ పిసుకు గొంతు, ఎంతవరకు పారగలవు? ఆ గొంతు ఇప్పుడు అతని మెడ దగ్గరే వినిపించింది. కార్తీక్ ఒక్కసారిగా మెల్లగా తల తిప్పాడు. తన చెంప పక్కనే ఒక నల్లటి చెయ్యి అతన్ని తాకబోతోంది. కార్తీక్ శ్వాస ఆగిపోయినట్లయింది. చెంప పక్కన ఉన్న ఆ చెయ్యి, అది పూర్తిగా మృతదేహం వలె కనిపించింది. పొడవైన, గరుకైన వేళ్లు, నల్లగా మెలికలు తిరిగిన గోర్లు. ఆ గోర్లు అతని తలపట్టేంత దగ్గరగా ఉన్నాయి. అతను ఊపిరి బిగబట్టి వెనక్కి తగ్గబోయాడు. కానీ తప్పించుకోలేవు. ఒక విసుగు గొంతు చీకటిని ఛేదిస్తూ వినిపించింది. ఆ చేయి ఒక్కసారిగా కార్తీక్ భుజాన్ని గట్టిగా పట్టుకుంది. చల్లటి, చెమ్మదనమైన స్పర్శ, నేరుగా గుండె చల్లబరిచేంత భయంకరంగా. కార్తీక్ గట్టిగా అరవబోయాడు. కానీ గొంతు అర్ధాంతరంగా మూసుకుపోయింది. శరీరం లొంగినట్లు, ఒళ్ళు వణికిపోయినట్లు అనిపించింది. అతను ఏదో ఉన్మాదంలో తన భుజాన్ని తీయబోయాడు. కానీ ఆ చేతి గట్టిపట్టుకుంది. ఒక్కసారిగా కార్తీక్ శరీరం గాల్లో లేచినట్లు అనిపించింది. తాను భూమిపై లేను. చీకటిలో అతన్ని లాక్కెళ్తున్న ఆ శక్తి అతన్ని మ్యూజియం అంతా ఈడ్చుకుంటూ తీసుకెళ్తోంది. గోడలపై వేలాడుతున్న పురాతన బొమ్మలు ఒక్కొక్కటి అతని కళ్ల ముందు మెరుస్తూ వెళ్లిపోతున్నాయి. గుండె బరువెక్కింది. అతన్ని చీకటి లోపలకు లాక్కెళ్తోంది. ఒక్కసారిగా పశ్చాత్తాపం, తీర్పు, శిక్ష, ఈ 3 పదాలు చుట్టూ మారుమోగాయి. కార్తీక్ గట్టిగా అరిచాడు. కానీ ఆ అరుపు ఎక్కడా ప్రతిధ్వనించలేదు. అతను పడిపోయాడు. క్రింద. అతనికి తెలియదు ఎక్కడకి. కానీ ఆ చీకటి అంతా అతన్ని మింగేస్తోంది. కార్తీక్ కిందకు పడిపోతున్న అనుభూతి అతని నరాల్లో ఒక లోతైన భయాన్ని నింపింది. ఎక్కడికి పడిపోతున్నాడో తెలియదు. చుట్టూ చీకటి, అంతా నల్లగా మారిపోయింది. గాలి కూడా గట్టిగా ఊపిరాడనీయక హృదయం బరువెక్కినట్లు అనిపించింది. ఒక్కసారిగా తప్పించుకోవాలని చూశావా? ఆ గొంతు మళ్లీ వినిపించింది. కానీ ఈసారి అది అతని చెవికి అతి దగ్గరగా ఉంది. కార్తీక్ వణికిపోయాడు. భూమిని తాకినట్టుగా అనిపించింది. గట్టిగా తాకిన ఆ నొప్పి నరాల్లోకి ఉరిమినట్లు అనిపించింది. అతను స్పష్టంగా లేచి చూడటానికి ప్రయత్నించాడు. అతను ఉన్నది ఓ నల్లని గదిలో. చుట్టూ గోడలు ఉన్నాయా, లేవా తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, ఇక్కడ ఏదో ఇంకా ఉంది. ముందు చూశాడు. ఒక పెద్ద నల్లటి న్యాయాధిపతి కుర్చీ. దాని పక్కన నిలబడి ఉన్న ఒక పొడవైన ఆకారం. గంగా జమున రంగుల కోటు. చెంపలు కుళ్ళిపోయినట్లు, 2 కళ్ళు లోపలికి నులిమిపోయినట్లు. ఆ ఆకారం నెమ్మదిగా ముందుకు కదిలింది. ఇక్కడ తీర్పు తప్పించుకోలేవు. కార్తీక్ వెనక్కి వెళ్లాలనుకున్నాడు. కానీ గది మొత్తం చుట్టూ దట్టమైన పొగ కమ్ముకుంది. అతని ఊపిరి సరిగా తీసుకోలేకపోయాడు. ఆ శరీరం ఇంకా దగ్గరికి వచ్చింది. కార్తీక్ కన్నీళ్లు కారేలా భయపడ్డాడు. గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. ఆ దెయ్యపు ఆకారం అతనికి అతి దగ్గరగా వచ్చింది. అతని చెవికి బుగ్లకు మధ్య శిక్ష అమలులో ఉంది. ఒక్కసారిగా అక్కడ చీకటిలోంచి ఓ నల్లటి చేయి కార్తీక్ మెడ పట్టుకుంది. కార్తీక్ మెడను ఆ చల్లటి, భీకరమైన చేయి గట్టిగా పట్టుకుంది. ఊపిరి ఆడక కళ్ళు తిరగబోయాయి. గుండె మోగుతున్న శబ్దం తప్ప ఏమీ వినిపించలేదు. చీకటి అతన్ని మింగేస్తోంది. ఆ చేయి నెమ్మదిగా బిగుస్తోంది. కార్తీక్ చేతిలో ఆ చేతిని తొలగించడానికి ప్రయత్నించాడు. కానీ అది విపరీతమైన బలం. అతను ఎంత ప్రయత్నించినా ఆ చేతి పట్టు ఇంకా గట్టిగా మారింది. ఇక్కడ తీర్పు తప్పించుకోవడానికి మార్గం లేదు. ఆ గొంతు ఇప్పుడు పూర్తిగా స్పష్టంగా, విసిరేసినట్లుగా. కార్తీక్ కళ్ళు ఎర్రబడ్డాయి. ఊపిరాడడం తగ్గింది. అంతలోనే ఒక్కసారిగా ఆ పట్టు వదిలిపోయింది. ఆ చేయి మాయమైంది. కార్తీక్ నేలపై కుప్పకూలిపోయాడు. నరాలు పూర్తిగా నిస్సత్తువైనట్లు. ఊపిరి పీల్చుకున్నాడు. సమయం ఎన్ని నిమిషాల, గంటలా తెలియదు. కానీ అతను మెల్లగా తేరుకున్నాడు. చుట్టూ చూశాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ ముందు చూసినప్పుడు గదిలోని న్యాయమూర్తి కుర్చీలో ఒక ఆకారం కూర్చుంది. చీకటిలో అది చూపడం లేదు. కానీ అది కార్తీక్ వైపు చూస్తోంది. ఆ కుర్చీ నుండి ఓ పిసుకు గొంతు వచ్చింది. తీర్పు వెలువడింది. కార్తీక్ గుండె ఆగినంత పనయింది.
అక్కడంచి ఆ నీడ నెమ్మదిగా లేచింది. కార్తిక్ కళ్ళు వెడల్పయ్యాయి. ఆ నీడ నుండి బయటకు వచ్చే భయం అతని శరీరాన్ని పూర్తిగా వణికించింది. ఆ న్యాయమూర్తి కుర్చీలో కూర్చున్న ఆ ఆకారం ఇప్పుడు నెమ్మదిగా లేచింది. గంభీరమైన, భయంకరమైన నడక. చీకటిలోంచి అది ముందుకు రావడం మొదలుపెట్టింది. ముందు కేవలం ఒక చేయి బయటకు వచ్చింది. పొడవైన, నల్లటి వేళ్లు, చివర రెండూ విరిగినట్లు. గోర్లు లేవు. ఆ చేతిపై రక్తపు మచ్చలు. కార్తిక్ శరీరమంతా జలధరించిపోయింది. ఆ ఆకారం ఇప్పుడు పూర్తిగా వెలుగులోకి వచ్చింది. ఇది ఏదో మానవ రూపం, కానీ పూర్తి మనిషి కాదు. మెడపైన చర్మం ముక్కలై వేలాడుతోంది. ఒక కండ గాయంలోంచి బయటపడినట్లు. చెంప పూర్తిగా ముడతలు పడిపోయి కళ్ళు లోపలికి దూరిపోయాయి. ఆ కళ్ళు నెమ్మదిగా కార్తిక్ వైపు తిరిగాయి. ఇక్కడ ఎవరికీ విముక్తి లేదు. ఆ ఆకారం నెమ్మదిగా కార్తిక్ వైపు అడుగులు వేసింది. కార్తిక్ వెనక్కి తగ్గబోయాడు. కానీ ఆ గదిలోని గోడలు లేకుండా పోయాయి. ఇప్పుడు అతను అంతులేని చీకటిలో నిలబడ్డాడు. ఆ ఆకారం కార్తిక్ ముందు పూర్తిగా నిలబడింది. చేయిని నెమ్మదిగా ముందుకు చాచింది. కార్తిక్ మూసుకుపోయిన కళ్ళతో ఒక్కసారిగా ఒక హఠాత్తు స్పర్శను అనుభవించాడు. అతని మెడపై రెండు గట్టి వేళ్లు తాకినట్లు అనిపించింది. చల్లటి, చక్కిలి గింతలతో కూడిన స్పర్శ. కార్తిక్ వెంటనే కళ్ళు తెరిచాడు. అతని ముందున్న ఆ ఆకారం నవ్వుతోంది. అది నెమ్మదిగా తల ఊపింది. నీ శిక్ష మొదలైంది. అదే క్షణం కార్తిక్ అరుపు గాల్లోకి భయంకరంగా మారుమోగింది. కార్తిక్ గొంతు చించుకుపోయేలా అరిచాడు. కానీ ఆ అరుపు ఎక్కడా ప్రతిధ్వనించలేదు. చీకటి అంతా ఆ అరుపును మింగేసినట్టుంది. నీ శిక్ష మొదలైంది. ఆ దయ్యపు నవ్వు ఇంకా వినిపిస్తూనే ఉంది. కార్తిక్ వెనక్కి వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ అతని కాళ్ళు నేలకి అంటుకుని కదల్లేని విధంగా మారాయి. అతని ఎదుట ఆ ఆకారం పూర్తిగా భయంకరంగా మారింది. ఇప్పుడది పూర్తిగా స్పష్టంగా కనిపిస్తోంది. మెడ కుళ్ళిపోయి లోపల కండపోట్లు బయటపడిపోయాయి. ఒక్కో దంతం బయటికి పొడుచుకు వచ్చినట్లు. ఒక్కో వేళ్ళు అతి పొడవుగా మారి చివర రక్తం తడిసినట్లు. ఒక్కసారిగా ఆ దయ్యం తన చేయిని కార్తిక్ కడుపులోకి వేసింది. కార్తిక్ శరీరం గాల్లో లేచినట్లయింది. గుండె ఆగినంత పనయింది. ఒళ్లంతా ఒక ఏకకాల నొప్పి, భయం, చీకటి. తన కడుపులో ఏదో కదులుతున్న అనుభూతి. ఆ దయ్యపు వేళ్లు అతని కడుపులో ఏదో వెతుకుతున్నాయి. కార్తిక్ కళ్ళు విప్పారిపోయాయి. ఊపిరి బిగబట్టి తనను తాను విడిపించుకోవాలని ప్రయత్నించాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది. ఆ దయ్యపు వాలువంటి గోర్లు అతని గుండెను పట్టుకున్నాయి. కార్తిక్ గట్టిగా అరిచాడు. చీకటి అంతా మరింత పెరిగింది. ఆ అరుపు ఎప్పటికీ అంతం కానట్టుగా మారింది. ఆ దయ్యం నవ్వింది. కార్తిక్ కొట్టి పడేసిన దయ్యపు మెరిసే కళ్ళు చివరిసారిగా అతని ముందే వెలుగులా మెరుస్తున్నాయి. నువ్వు ఇప్పుడు మా వాడివే. ఆ మాటలు ముగిసిన క్షణం కార్తిక్ శరీరం ఒక్కసారిగా అంతా నల్లగా మారిపోయింది. కార్తిక్ కళ్ళు నెమ్మదిగా మూసుకుపోతున్నాయి. శరీరం పూర్తిగా నిశ్చేష్టమైంది. కానీ అతనికి స్పష్టంగా అనిపిస్తోంది, ఏదో అతని లోపల మారుతోంది. ఆ దయ్యపు వేళ్లు అతని గుండెను గట్టిగా పట్టుకున్నాయి. ఒక్కొక్కటి లోతుగా దూరుతున్నాయి. అంతలోనే ఒక పెద్ద చప్పుడుతో కార్తిక్ శరీరం నేలమీద పడిపోయింది. సమయం లేకుండా పోయింది. చుట్టూ కేవలం శూన్యం. అతను ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు. చీకటి ఎక్కడ మొదలవుతోంది, ఎక్కడ ముగుస్తుందో అర్థం కావడం లేదు. గుండె బరువెక్కిపోయింది. కళ్ళు తెరవడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి తన శరీరమే తనకు తెలిసి లేనట్లుగా అనిపించింది. ఒక పిసుకు నవ్వు వినిపించింది. ఇప్పుడు నువ్వు మా వాడివే. ఆ గొంతు అతనిగానే ఉంది. కార్తిక్ ఒక్కసారిగా శరీరాన్ని పరిశీలించుకున్నాడు. కానీ అతని చేతులు కావు. చర్మం నల్లగా మారిపోయింది. వేళ్లు పొడవుగా ఉన్నాయి. కళ్ళలోకి గబగబా పాకే చీకటి. నెమ్మదిగా తన ప్రతిబింబాన్ని చూసుకునేందుకు వెతికాడు. సమీపంలోని గాజులో చూసినప్పుడు అతను ఇక కార్తిక్ కాదు. అతను ఆ దయ్యం. నిజంగా మారిపోయాడు. చీకటి ఆహ్లాదంగా అతన్ని చుట్టుకుంది. నవ్వు అతనికి స్పష్టంగా రావడం మొదలయ్యింది. ఇప్పుడు అతనికి భయం లేదు, బాధ లేదు. అతను ఒకదాన్ని మాత్రమే అనుభవిస్తున్నాడు. పెరిగిన ఆకలి. ఎక్కడో దూరంలో మ్యూజియం తలుపులు తెరుచుకున్న శబ్దం వినిపించింది. కొత్త వ్యక్తి లోపలికి అడుగు పెట్టాడు. కార్తిక్, లేదా ఇప్పుడు ఆ దయ్యం, నెమ్మదిగా నవ్వుకుంటూ ఆ ఆకారాన్ని చూస్తోంది. ఇంకోటి భోంచేయడానికి రెడీ.